మహబూబాబాద్ జిల్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఎమ్మెల్సీ సత్యవతి పాల్గొన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు చేసే వరకు రైతులకు అండగా ఉండి పోరాడుతామని సత్యవతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసింది మాఫీ కాదు మోసమని ఎద్దేవా చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. రైతులందరికీ తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి మొదటి మీటింగ్ పెట్టుకుంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో మరి 45 లక్షల కోట్లు 45 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి బ్యాంకర్లు తేల్చిండ్రు. కానీ క్యాబినెట్లో 31 కోట్లకే అనుమతులు తీసుకున్నారు. మళ్ళీ బడ్జెట్లో 26 కోట్లకు మరి ఈ సంవత్సరం బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టుకుంటే మేము అందరం కూడా దాన్ని నిరసించినాం, ప్రశ్నించినాం. కానీ ఇవాళ తీరా చూస్తే 17,500 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారు. అనేక షరతులు పెట్టి అనేక మంది మరి పేద రైతులకు మరి అన్యాయం చేస్తూ ఉన్నారు. మాకు మాఫీ చేయండి, మాకు తప్పైందని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఖచ్చితంగా క్షమాపణ మాఫీ కోరాలని కోరుతా ఉన్నాం. కాబట్టి మేము సంపూర్ణంగా ఏదైతే మీ చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒక మాట మీద లేరు. ఓ మంత్రి ఏమో సగమే మందికి అయింది, ఇంకొంతమంది 7,000 కోట్లు అయిందంటారు, ఇంకోటి పూర్తిగా అయిందంటారు. మీకే ఒక స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీరు రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రం చీము రక్తం ఉన్నా ఫస్ట్ రైతాంగాన్ని క్షమాపణ చెప్పవలసిన బాధ్యత సీఎం గారిది ఉంది. ఎందుకంటే ఎన్ని మోసాలు మాయమాటలు చెప్పి ఇవాళ గద్దె మీద కూర్చున్న తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అన్నం పెట్టే రైతు అనేది కూడా చూడకుండా, ఇవాళ తెలంగాణ తల్లికి కూడా చూడకుండా ఇష్టం వచ్చిన భాష, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి త్వరలోనే గుణపాఠం ఉంటుందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం గారు, ఆ సీఎం సీటుకు విలువ లేకుండా చేస్తున్నారు. మీరు దయచేసి ఏమాత్రం హ్యుమానిటీ ఉన్నా, ఏమాత్రం ఎథిక్స్ మోరల్స్ ఉన్నా దయచేసి అన్నం పెట్టే రైతాంగానికి మోసం చేసినోడు ఎవడు బాగుపడలేదు. కాబట్టి దయచేసి మీరు అన్నారు డిసెంబర్ 9వ తారీఖు నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా రైతు సోదరులు 2 లక్షల రూపాయలు తొందరగా ఉరుక్కుంటూ పోయి రుణం తీసుకోండి అని అన్నారు.